అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి జీతాలు పెన్షన్ల బిల్లులకు సంబంధించి మనకి పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు ఒక లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మనం వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏపిఆర్సీ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అక్కడ మీకు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మార్చి 9వ తేదీన మనకి పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ అనేది మనకి డిడిఓ అందరికీ, అంటే ఈ ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి అధికారులకి వెళ్ళడం జరిగింది. సిసిఓస్ ఆఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ అండ్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ వారికి ఇచ్చారు. ఇందులో ఉన్నటువంటి అంశం పిఏఓ మంగళగిరి సబ్మిషన్ ఆఫ్ శాలరీస్ బిల్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చి 2026కు సంబంధించినటువంటి జీతాలు బిల్లులు, అంటే అది ఏప్రిల్ 1వ తేదీన జమ అవుతుంది కాబట్టి 1వ తేదీ పైన జమ అవుతుంది కాబట్టి ఇది 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ కిందకు వస్తుంది కాబట్టి ఆ బిల్ నెంబర్లో మార్పు చేయాలని చెప్పి ఇచ్చారు. ఇది మెయిల్ అనేది సిఎఫ్ఎంఎస్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ నుంచి 4/3/2026న వీరికి రావడం జరిగింది. ఆ మెయిల్ ప్రకారం ఇక్కడ మనకు ఒక సర్క్యులర్ ఇచ్చున్నారు. ఇక్కడ ద పర్సనల్ అటెన్షన్ టు ద సిసిసిఓస్, ఇక్కడ అలాగే సెక్రటేరియట్ డిపార్ట్మెంటు, అలాగే హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారికి తెలియజేసేది ఏంటంటే ఈ జీతాల సంబంధించి కానీ జిఐఏ శాలరీస్ కానీ వర్క్ చార్టెడ్ ఎస్టిమేటెడ్ శాలరీస్ కానీ అలాగే ప్రొఫెషనల్ సర్వీసెస్ కానీ అలా అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ ఇట్లా ఏ బిల్ అయినా సరే మనకి ఏదైతే మార్చి 2026కు సంబంధించి బిల్లు లేదా అంతకుముందు అరియర్స్ బిల్ అయినా సరే మనకి అవి ఏప్రిల్ 1 నుంచి మనకి జమ అవుతాయి కాబట్టి ఈ బిల్ నెంబర్లో స్టార్టింగ్ మనకి 2025 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి వస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా మనకి 2026 జనవరి ఫిబ్రవరిలో కూడా మనకి ఈ 2025 ఐఫోన్ పెట్టి ఒక నెంబర్ 2, 3, 4, 5, 6 అలా వస్తుంది. అయితే అలాగా వచ్చినటువంటి బిల్లులన్నీ కూడా రిజెక్ట్ చేయబడతాయి. ఇప్పుడు ఖచ్చితంగా మనకి 2026తో స్టార్ట్ అయ్యే బిల్ మాత్రం ఇయర్ 2026 రావాలి. మనం ఒకసారి బిల్ నెంబర్ గమనించినట్లయితే మనకు అక్కడ వస్తుంది, ఇయర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత బిల్ నెంబర్ ఒక 6 డిజిట్ కానీ 7 డిజిట్ కానీ బిల్ నెంబర్ వస్తుంది. ఉదాహరణకి 2025 ఐఫోన్ పెట్టేసి 2, 3, 4, 5, 6, 7 అట్లా వచ్చేస్తుంది. అయితే దాన్ని అలా చేస్తే ఈసారి రిజెక్ట్ చేస్తారు ఆడిటర్స్. ఇది ఖచ్చితంగా 2026 ఐఫోన్ పెట్టి ఆ బిల్ నెంబర్ వచ్చే విధంగా బిల్ జనరేట్ చేయాలని చెప్పి ఈ సర్క్యులర్ యొక్క సారాంశం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం.